రండమ్మా రండి, జూబ్లీస్ కోటి రండి రండి. వెనకాల కూర్చోండి అమ్మా, రండి అమ్మా రండి. జూబ్లీస్ దిల్సుఖ్ నగర్ వయా కోటి, ఓన్లీ సింగిల్ స్టాప్. ఐడియా బాగుంది సార్. మీరేంటి ఇక్కడ? ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని నేను వచ్చాను, ఇంతకీ వీళ్ళు మీరు కామన్ ప్యాసింజర్స్ అనుకుంటారా? కాదా? కాదు, ఆర్టీసీలో ఉన్న మన లేడీ కండక్టర్స్. ఒకసారి నరేష్ గారికి అందరూ హాయ్ చెప్పండి. హలో అమ్మా, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. ఇవాళ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా మీతో సరదాగా గలపడానికి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. సో ఏం చేద్దాం సార్? అంటే రెగ్యులర్ గా ఇక్కడ ఆపి అంటే తర్వాత ఆర్టీసీ బస్ ఇచ్చారు కాబట్టి మనకి వెళ్తూ మాట్లాడుకుందామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనమున్నాం టీజీఎస్ ఆర్టీసీ లేడీ కండక్టర్స్ తో. సో వీళ్ళందరితో ఒక రోజు స్పెండ్ చేయడానికి ఎన్టీవీ ఇక్కడికి వచ్చింది. అండ్ అలాగే మనతో ఉన్నారు అల్లర్ సినిమా నుంచి స్టార్ట్ చేసి మొన్న వచ్చిన రీసెంట్ సినిమాల వరకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ అల్లర్ నరేష్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లర్ నరేష్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. యాక్చువల్లీ మనమే ఆయనకి వెల్కమ్ చెప్పాలి. అండ్ స్పెషల్ గా ఆయనే తిరిగి మనకంటే ముందు బస్సులో ఉండి మనకి వెల్కమ్ చెప్పారు. ఎనీవేస్ వెల్కమ్ నరేష్ గారు. రోజుకి కొన్ని వందల మందిని వాళ్ళ డెస్టినేషన్స్ కి సురక్షితంగా అంటే సేఫ్ గా దింపుతూ ఉంటారు. సో ఇవాళ మన విమెన్ కండక్టర్స్ అందరితో ఇంటరాక్ట్ అవడం చాలా బాగుంది. చెప్పండి అమ్మా, రోజు అంటే మీరు చాలా మందిని చూస్తుంటారు, అంటే చిల్లర కోసం గొడవ పెట్టే వాళ్ళ దగ్గర నుంచి అసలు మీ రకరకాల అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు? అంటే ఈ ఛాలెంజింగ్ ఏంటి మీ మీ కెరియర్ లో? అంటే ఇంట్లో మీరు పనులు చూసుకుని పొద్దున్నే బాక్సులు కట్టుకుని పిల్లల్ని స్కూల్ పంపించి హస్బెండ్ వర్క్ని పంపించి మీరు వర్క్కి వచ్చి ఎస్పెషల్లీ ట్రాఫిక్ టైమ్స్లో అంటే బాగా రద్దీగా ఉన్న టైంలో మీకు ఒక టికెట్ ఇస్తూ ఉండాలి, ఒకరు తీసుకోరు, ఇలాంటి రకరకాల ఇది ఉంటుంది కదా. వాట్ ఈస్ యువర్ మేజర్ ఛాలెంజింగ్ అంటే మీకు యాజ్ మీ కెరియర్లో వాట్ యూ థింక్ ఇట్స్ టఫెస్ట్ థింగ్? అంటే ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తుంటారు ఎవ్రీడే? సార్ నమస్కారం సార్. మేము రోజు మా యొక్క కండక్టర్ యొక్క విధులు అనేది ఇంట్లో ఛాలెంజింగ్గా ఉంటుంది, విధుల్లో కూడా మేము ఛాలెంజింగ్గా తీసుకొని మేము ప్రతిదాన్ని మేము ఛాలెంజింగ్గా బయటికి విధుల్లోకి వెళ్తూ ఉంటాము. అలాగే ఇంట్లో పొద్దునే 3 గంటలకు మాకు 5 గంటలకు ఉద్యోగాలు ఉంటాయి. 3 గంటలకు లేచి పిల్లలకు బాక్సులు సర్ది అన్నీ వాళ్ళకు ప్రిపేర్ చేసి మేము బాక్సులు తీసుకు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి వెళ్తాము. అదేవిధంగా బస్సులు తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే మాకు విధులు అప్పగించినారో అవన్నింటినీ మేము అధిగమిస్తూ ఎవరికి ఏమి ప్రాబ్లం రాకుండా చిరునవ్వుతో మేము అందరినీ స్వాగతిస్తూ మేము సర్వీస్ చేస్తూ ఉంటాం అందరికీ. మరియు ఇంకా ఏంటంటే చిల్లర సమస్య బాగా ఉంది సార్. అయినా కూడా ఇప్పుడు మా యొక్క ఆర్టీసీ అనేది ఒక యూపీఐ పేమెంట్ ద్వారా కొంతవరకు తీర్చింది. అయినా కూడా కొంతమంది ఒక 500 రూపీస్ తీసుకొచ్చి చిల్లర 15 రూపీస్ టికెట్ తీసుకుంటారు. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా వారికి నవ్వుతూ సమాధానం చెప్పి ప్లీజ్ అన్నగారు, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ అనుకుంటూ మేము ఆ యొక్క సమస్యను కూడా నవ్వుకుంటూ చిరునవ్వుతో స్వాగతిస్తూ వాళ్ళకు ఎలా అయినా సరే మేము చిల్లర ఇచ్చి వాళ్ళని గమ్యస్థానం చేరుస్తుంటాం సార్. చాలా మంది చూసారమ్మా, అంటే ఒకసారి ఇచ్చినప్పుడు అదేంటి చిల్లర ఇవ్వండి అని కండక్టర్స్ మీరు అడుగుతుంటారు, ప్యాసింజర్స్ ఏమంటారు అసలు మీరు కదా బస్సులో ఉంటారు, మీరు కదా చిల్లర తెచ్చుకోవాలంటారు. అవును సార్, అది కరెక్ట్ కాదు కదా. అంటే మీరు ఎంత చిల్లర తెచ్చుకుంటారు, తెచ్చుకోలేరు కదా సార్. అది 200-300 వరకు తీసుకొచ్చుకుంటాం చిల్లర. అది ఒక ట్రిప్ లోనే వచ్చిపోతుంది. అండ్ మీ డ్యూటీ మార్నింగ్ 5 స్టార్ట్ అవుతుంది కదమ్మా, ఎన్ని గంటలు ఉంటుందమ్మా? 8 అవర్స్. ఓకే, షిఫ్ట్స్ ఉంటాయా? షిఫ్ట్లు ఉంటాయి సార్. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అనేసి మాకు షిఫ్ట్ లో ఉంటాయి. అదే డిస్ట్రిక్ట్ సర్వీసులలో అయితే మార్నింగ్ ఎన్నింటి స్టార్ట్ అవుతుందమ్మా? ఆర్టీసీ స్టార్ట్ అవుతుంది, ఎన్నింటి క్లోజ్ అవుతుంది? ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి సార్. 5 to 1 o'clock 2 o'clock వెళ్తుంది. ఇంకొక సర్వీస్ అనేది 6 o'clock స్టార్ట్ అయ్యి 3 o'clock ఎండ్ అవుతుంది సార్. అట్లా ఫస్ట్ షిఫ్ట్. సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం స్టార్ట్ అయిన తర్వాత 1 తర్వాత స్టార్ట్ అయిందంటే నైట్ 9 అవుతుంది, 10 అవుతుంది సార్. 2 షిఫ్ట్స్ ఉంటాయి. అంటే నరేష్ గారు మోస్ట్ అందరు లేడీ కండక్టర్స్ కి మార్నింగే ఉంటుందంటే సార్ షిఫ్ట్. సో వారు 3 o'clock లేవాలి. సో అందరికంటే ముందు లేస్తారు అండ్ అందరికంటే లేట్ గా పడుకొని అన్ని చక్కదిద్దుకొని లేట్ గా నిద్రపోతారు. అంటే మీకు ఏదైనా అంటే జనరల్ గా ఇప్పుడు జరగాలంటే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినాయి అనుకోండి, యాక్సిడెంట్ లేకపోతే ఏదైనా, హౌ డు యూ డీల్? అంటే మీకు ఏదైనా ఉంటుందా కాషనరీ మెథడ్స్ ఏదైనా చెప్తారా ముందే?
ఇప్పుడు వచ్చి కిట్ ఇస్తున్నారు సార్. ఫస్ట్ ఎయిడ్ కిట్. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తున్నారు. ఓకే ఓకే. మాకు సో అంటే hospital అంటే facilities మీ ఛాలెంజింగ్ అని మీకు అనిపించింది ఏంటమ్మా? అంటే ఇదొక్కటి కొంచెం మారితే బాగుంటుంది, మాకు కొంచెం లైఫ్ బెటర్ అవుతుంది అన్నది ఏంటి? మీ అంటే మీరు డైలీ ఫేస్ చేసే ట్రబుల్ ఏంటి? మహాలక్ష్మి పథకం పెట్టారు కదా, మహాలక్ష్మి పథకంది ఓకే బాగుంది. కాకపోతే కొన్ని బస్సెస్ పెంచేస్తే బాగుంటుంది. మేము కూడా పర్వాలేదు, ఈ మహాలక్ష్మి పథకం తోటి మాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది, అయినా పర్వాలేదు మంచిగానే చేసుకుంటున్నాము. 8 hours ఉంటుంది. 8 hours. ఎలాంటి ఇబ్బంది అంటే కొందరు ఇక్కడ ఆపలేదు, అక్కడ ఆపలేదు, బస్ స్టాప్లో ఆపలేదు అని అంటూ ఉంటారు. కానీ బస్సెస్ ఫుల్ అయిపోతున్నాయి సార్ ఈ మధ్య. ఎక్కడైనా కొన్ని స్టాప్లో ఆపుతాము, కొన్ని స్టాప్లో ఆపినా ఎక్కినా మహిళలు ఏమంటారు, కొందరు ఫ్రీ టికెట్ లేకపోతే బాగుండు అని అంటారు, అందరు ఫ్రీ బస్సులు ఎక్కుతారు సార్. సో దీనివల్ల అబ్బాయిలకు ఏదైనా ఇబ్బంది అవుతుందా? అబ్బాయిల జెంట్స్ సీట్ల మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే పథకం ప్రారంభమైన తర్వాత చాలా ఫన్నీ మీమ్స్ కూడా చాలా చూపిస్తారు. జరుగుతూ ఉంటాయి అంటే సార్ ఇదివరకు బస్సులో. ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే కొన్ని సీట్లు ఉన్నాయమ్మా, ఇప్పుడు ఆ మగవాళ్ళ సీట్లు కూడా ఆడవాళ్ళు కూర్చుంటున్నారు. జెంట్స్ సీట్ల లేడీస్ కూర్చుంటున్నారు సార్. అప్పుడు జెంట్స్ అడుగుతున్నారు, ఇది జెంట్స్ సీట్ కదా మీరు లేవాలి అని వాళ్ళు అడుగుతున్నారు సార్. ఒకప్పుడు లేడీస్ సీట్లో జెంట్స్ వచ్చి కూర్చునే వాళ్ళు, ఇప్పుడు జెంట్స్ సీట్లో ఆడవాళ్ళు పోయి కూర్చుంటారు సార్. చాలా అలా వాళ్ళు అడిగి వీళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే ఒక లేడీగా ఆవిడని లేపలేరు సీట్ నుంచి, అవును సార్, కూర్చోమని చెప్పలేరు. మేము మధ్యలో ఏం చేయలేక మాకు టికెట్ ఇచ్చే టైమే ఉండదు సార్ మాకు. ఇంకా మాకు టైం ఉండదు కాబట్టి కొన్నిసార్లు చెప్తా ఉంటాము సార్, మీరు జెంట్స్ కదా నించోగలుగుతారు, వాళ్ళు లేడీస్ కూర్చొనివ్వండి, మీ ఇంట్లో కూడా ఉంటారు కదా ఫ్యామిలీస్. అదొకటమ్మా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను చాలాసార్లు అంటే అబ్రాడ్ వెళ్ళినప్పుడు చూస్తుంటాను, మనకి మీరు చాలా అంటే ఎక్కడైనా స్టేట్స్లో ఎక్కడైనా చూస్తే మనకి ముందు ఎక్కగానే అక్కడ కాయిన్ బాక్స్ అంటే ఒక చిన్న ట్యాప్ లాగా ఉంటుంది, మన పాస్ లాగా పెట్టుకున్నా లేకపోతే మనకి సో అలాంటి ఏదైనా ఉంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది కదా, అంటే మీకు ఈ టికెటింగ్ ఇచ్చి ప్రాసెస్ కూడా అవును సార్, ట్యాపింగ్స్ లాగా. ఇప్పుడు యూపీఐ పెట్టారు, అది చాలా బాగుంది సార్. చేంజ్ ప్రాబ్లం సగం వరకు తగ్గిపోయింది సార్ ఆ యూపీఐ పెట్టినందుకు. చాలా బాగుంది సార్, కొంచెం మాకు శ్రమ తగ్గింది, చేంజ్ అనే గొడవలు కొన్ని తగ్గాయి యూపీఐ అయ్యాక. మేము ఒక ప్రపంచాన్ని చూస్తాం సార్. బస్సులో అనేక రకాల మంది ఉంటారు, తాగుబోతులు ఎక్కుతారు సార్, పోకరీస్ ఎక్కుతారు సార్. గౌరవం కూడా దొరుకుతుంది సార్ మాకు. ఒక్కోసారి చాలా అమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్పి ఆహ్వానించే వాళ్ళు ప్యాసింజర్లు కూడా ఉంటారు సార్. మా మర్యాద కూడా ఉంటుంది, గౌరవం ఉంటుంది. తర్వాత అన్ని రకాలుగా మేము ఫేస్ చేసి చాలా 100% మేము ఈ హ్యాపీగా చేస్తున్నాం సార్, చిరునవ్వుతో. ఇంటికాడ ఎన్ని కష్టాలున్నా హస్బెండ్ కూడా మాకు సహకరిస్తూ ఉంటారు సార్. చాలా ఒక్కోసారి డిపో దగ్గర తీసుకొచ్చి దింపుతూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు. మేము ఇంట్లో ఏ విధంగా మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటామో అదేవిధంగా మా ప్యాసింజర్లు ఒక కుటుంబంలా చూసుకుని మేము చిరునవ్వుతో ఆహ్వానిస్తూ సాటిస్ఫాక్షన్గా వాళ్ళకు కూడా మాకు చేయగలిగింది చేస్తూ ఉంటాం. అంటే ఒకటమ్మా, మీ కెరియర్ లో ఏదన్నా అంటే మర్చిపోని సంఘటన, అంటే ఆ ప్యాసింజర్ ఇలాంటి వాడు ఎక్కకూడదు అలాంటి ఏదైనా ఉన్నాయా? ఎక్కువ డ్రింక్ చేసిన వాళ్ళు వస్తేనే కొంచెం ఎక్కువ ఇబ్బంది సార్. డ్రింక్ చేసి ఎక్కి దిగమన్న చోట దిగరు సార్. మన టికెట్ ఏమో ఇప్పుడు జూబ్లీ తీసుకున్నారు అనుకోండి సార్, అది సికింద్రాబాద్ వరకు వస్తే మాకు పెనాల్టీ పడుతుంది సార్. అట్లా కాకుండా వాళ్ళని లేపి దింపాలంటే లేడీస్గా కొంచెం మాకు ప్రాబ్లం ఉన్నా జెంట్స్ కప్ చెప్తాము, లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి వాళ్ళని దింపడానికి ట్రై చేస్తాము. ఆల్మోస్ట్ మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది సార్. మీ సినిమాల్లో చాలా వరకు బస్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. సో అలా రీకలెక్ట్ చేసుకున్నప్పుడు రైట్ నో ఈ సిచ్యువేషన్ లో మీరు ఇక్కడ ఉన్నారు కదా, సో రియాలిటీకి రియల్ కి ఏం చెప్తారు? అంటే నాకు అంటే ఒకటమ్మా, తర్వాత మా ఫాదర్ నేను నాకు 10 years వచ్చినప్పటికీ ఆయన డైరెక్టర్ అయ్యారు. అప్పుడు దాని ముందు మేము కూడా బస్సులోనే తిరిగేవాళ్ళం, మెడ్రాస్లో ఆటోలోను బస్సులో షేర్ ఆటోలో తిరిగేవాళ్ళం. నాకు బాగా ఏంటంటే స్కూల్ బస్సులు అండి. అంటే నాకు మీకు చెన్నైలో చదువుకున్నప్పుడు స్కూల్లో ఉండేవాడు, అంటే అది దాదాపు ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు ఉండేది మా ఇంటికి. సో అది ఎక్కువ బస్ అండి. అంటే దాంట్లో ఏంటంటే కొంచెం నేను సీనియర్ని, సో సీనియర్ అన్నవాడు డోర్ దగ్గర నుంచోవచ్చు. అవును. సో వీళ్ళందరూ చిన్నపిల్లలందరూ కూర్చోబెట్టి వాళ్ళ సీట్లలో కూర్చోబెట్టి అలర చేయకుండా చూసి మీ మాత్రం అక్కడ కూర్చుని ఏదో అదొక పెద్ద ఒక ఏజ్ ఉంటది కదండి, ఒక చిన్న మన అన్ని తెలుసు, మనమే సాధించేసి హీరో అని. అల్లరి చేయడానికి టైం ఉండేది కాదేమో, అసలు చేయకూడదేమో, అందరినీ డిసిప్లైన్ గా చూసుకోవాలి కదా. అంటే అది చేస్తుంటాం అంటే పిల్లలు ఒకళ్ళు ఉండరు కదా, దాంట్లో రకరకాలు మీరు చెప్పినట్టు అంటే తాగుబోతులు ఎలా ఉంటారు. మాకు కూడా పెన్సిల్ కోసం కొట్టుకుంటారు, ఇంకొక దోశ కోసం కొట్టుకుంటూ ఉంటారు, ఫుడ్ కోసం కొట్టుకుంటారు. వాళ్ళకి అప్పటి వరకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్, మళ్ళీ టక్ ఎందుకు వాళ్ళు అంటే ఒక చిన్న నా హీరో గొప్ప నీ హీరో గొప్ప అని స్టార్ట్ అయిపోతుంది గొడవ. అంటే
ఎప్పటికైనా ఉంటుంది కదండి, హీరో వర్షిప్ ఉంటుంది కదా. అంటే బీట్స్ స్పోర్ట్స్ పర్సన్ అనుకోండి, టెండూల్కర్ అంటే ఒకటికి ఇష్టం ఉంటుంది, గంగూలీ అంటే ఇంకొకటికి ఇష్టం ఉంటుంది, మీ వాడు కంటే మావాడు బాగా ఆడతాడు, ఇలాంటి గొడవలు స్టార్ట్ అవుతాయి కదా. సో బట్ చాలా సరదాగా ఉంటుందండి. ఎప్పుడు ఏంటంటే బస్ జర్నీ అన్నది అంటే మనం ఎస్పెషల్లీ మేము అబ్రాడ్ వెళ్తున్నప్పుడు అండి, యూరోప్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాకు ట్రాన్స్పోర్టేషన్ చాలా కాస్ట్లీ. అందుకని అందరూ ఏం చేస్తామంటే అందరూ ఒకటే హోటల్లో ఉంటాం, మార్నింగ్ అందరూ ఒకే టైంకి దిగటం ఎక్కటం, అందరు ఎక్విప్మెంట్ లోడ్ చేసుకుంటాం, వెళ్ళటం, షూటింగ్ చేసుకుంటాం, మళ్ళీ అదే ఎక్విప్మెంట్ ఎక్కించుకుని మళ్ళీ ఇంటికి రావటం. సో ఇట్స్ ఆల్వేస్ అంటే ఒక తెలియని ఒక సందడిగా ఉంటుందండి ఇప్పుడు. బట్ అంటే మాకు అది వన్స్ ట్వైస్ అవుతుంది, వన్స్ ఇన్ ఇయర్ అయితే బాగుంటుంది, బట్ మీకు ఎవ్రీడే కదా. సో రంగంలో ఉన్నట్టు ఉంటుంది సార్ మాకు. మీకు ఏదైనా కదా, మీకు అది నాకు అడిగిన ఇన్సిడెంట్ చెప్పాలా, మీకు ఎప్పటి వరకు గుర్తుండిపోయిన సంఘటన ఏంటి? ఫన్నీగా అయినా, హ్యాపీగా అయినా, సాడ్ గా అయినా, ఇరిటేషన్ లో అయినా గుర్తుండిపోయే సిచ్యువేషన్స్. ఇప్పుడు మాకు మా రూట్లో శారదా అనే స్టూడియో ఉంటుంది సార్, థియేటర్ ఉంటుంది. మేమేమో శారదా శారదా అని పిలిస్తే వాళ్ళ ఏంటి మీరు నిన్ను పిలుస్తున్నారు ఏంటని వాళ్ళ హస్బెండ్ శారదా శారదా అంటున్నారు ఏంటి నువ్వెందుకు పిలుస్తున్నారు నిన్నని అడుగుతారు సార్. అట్లా కొన్ని కామెడీస్ ఉంటాయి సార్. ఏమైనా ఫోన్ ఏమైనా మర్చిపోతే కూడా మేము కాల్ చేసి వాళ్ళకి పిలిచి అదొకటి అడగాలి అనుకున్నా. ఎందుకంటే జనరల్ గా మనకి కంగారులో ఉంటాం, అంటే ఒక స్టాప్ వస్తుంది, ఆ స్టాప్ వచ్చేటప్పటికి మనం అంటే చాలా మంది జనాలు దిగుతుంటారు, అది ఆపే టైం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కి వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగి వాళ్ళు దిగుతుంటారు. ఆ టైంలో ఏదో ఒకటి వాల్యుబుల్స్ మీరు అన్నట్టు ఫోన్ కానీ పర్స్ కానీ, కాస్ట్లీ ఐఫోన్ మర్చిపోతే కూడా డిపోలో. ఓకే ఓకే. సో వాళ్ళు ఇప్పుడు మీరు కలెక్ట్ చేసుకున్న ప్యాసింజర్ ఎవరికైనా దొరికింది అనుకోమ్మా, మీకు తీసుకొచ్చిస్తారా? ఇస్తారు సార్. చాలా మటుకి నీతి నిజాయితీగా చాలా మంది ప్యాసింజర్లు కూడా తెచ్చిస్తారు సార్. ఒకవేళ మాకే దొరికితే కనుక మేము కూడా డిపోలో ఇచ్చేస్తాం, సబ్మిట్ చేస్తాం. లేకపోతే వాళ్ళకి కాల్ చేసి పిలిపించి డిపో మేనేజర్ ఎదురుగుండా నిలబెట్టి ఇచ్చేస్తాం. ఓకే, ఇందాక మీరు ఒక పాట ఉన్నారు హీరో వర్షిప్ అని. సో హీరోస్ కి యాక్షన్ పరంగా, డాన్స్ పరంగా డిఫరెంట్ జానర్స్ లో మాస్, ఫ్యామిలీ లాంటిలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. బట్ అందరు ఫ్యాన్స్ మీకు ఉంటారండి. ఎందుకంటే మీ సినిమాలు మూడ్లో బాగాలేనప్పుడు, బాధగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఆ పంచ్ డైలాగ్స్ కానీ, ఆ సినిమాలు కానీ ఇప్పటికీ మాకు గుర్తుంటుంది. అండ్ 1 minute, మీ అందరికీ అల్లా నరేష్ గారు అని కానీ ఫస్ట్ గుర్తొచ్చే సినిమా పేరేంటి? సో అంత జోష్ ఉంటుంది అనమాట. కితకితల సినిమాని ఎవరూ మర్చిపోరు. సో మీరు కితకితల సినిమా చేసిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఇప్పటికీ మర్చిపోలేని సిచ్యువేషన్ ఏంటి? షూటింగ్ లో కానీ, ఆఫ్టర్ రిలీజ్ కానీ, ఫ్యాన్స్ తో మీట్ అయినప్పుడు కానీ? అంటే సినిమా యాక్చువల్లీ విధంగా చూస్తే నేను విలన్ ఆ సినిమాలో. అవును, ఎందుకంటే ఆ అమ్మాయి పాపం అన్ని చదువుకుంటుంది, నాకంటే ప్రతిదీ బెటర్, అంటే ఒక లావు తప్ప, అంటే అది ఫిజికాలిటీ తప్ప అన్నిట్లో నాకంటే బెటర్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఆ అమ్మాయికి. ఆ సినిమా అయిపోయింది. చాలా రోజుల తర్వాత నేను, గీతా సింగ్, అంటే ఆ సినిమాకి సంబంధం లేకుండా ఒక ఈవెంట్కి వెళ్తున్నాం ఏలూరులో. వెళ్తుంటే చాలా మంది ఉన్నారు, వేణుమాధవ్ గారు, మేము చాలా మంది ఎక్కుతున్నాం ట్రైన్లో. గీతా సింగ్ నేను ట్రైన్ ఎక్కుతుంటే ఒక లేడీ వచ్చింది. ఒక లేడీ వచ్చి నన్ను ఇలా తోసింది, చాటుకు తోస్తే ఇలా ఉన్నాను, నా నొక్కి ఏంటమ్మా లావుకుంటే పిల్లలు సరిపోరా, నీకు పనికిరారా, ఏం చేసింది ఇంత బంగారం లాంటి అమ్మాయిని, దీన్ని బట్టి నువ్వు వేపుకుని తింటున్నావు అది ఇదేనే. నాకు 2 నిమిషాలు అర్థం లేదు. ఆవిడేమనుకుంటున్నా నా రియల్ లైఫ్ వైఫ్ అనుకుంటున్నా. అమ్మ అది సినిమానమ్మా, సినిమాలోనే చేసాం, దానికోసం ఆవిడ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, నాకు పెళ్ళి అవ్వలేదు, మా ఇద్దరికి సంబంధం లేదు. అప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యి అప్పుడు అర్థమైంది, రియాలిటీకి వచ్చింది. ఫస్ట్ దట్ వాజ్ ఇంప్రాంప్ట్. ఎంతకమ్మ అంత కోపం వచ్చిందంటే, ఏం లేదు ఆ సినిమా చూసిన తర్వాత మా ఆయన వచ్చి నేను ఇంటికి వచ్చి బండా అని పిలుస్తున్నాడు. ఇంకా ఆ రోజు నుంచి నాకు మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీకు కోపం వచ్చేస్తుంది, ఇవాళ మీరు దొరికారు కాబట్టి. బట్ అదే చెప్తాను కదా, అదొక డిఫరెంట్ అయిన అలా ప్రేమ కదమ్మా. అంటే ఎంత అబ్జర్వ్ చేసుకోకపోతే ఆ క్యారెక్టర్ని, అంటే ఎంత ఓన్ చేసుకోకపోతే అది నిజం అనుకుని మేక్ బిలీవ్, అంటే ఆవిడ పాపం నిజంగా నమ్మింది. సో అది దాట్ వాస్ మై, అంటే నాకు మర్చిపోని ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇదండి. ఓకే, అంటే ఆవిడ మీరు ఎప్పుడు దొరుకుతారని చూసినట్టున్నారు. నిజంగా కదా, అంత ఓన్ చేసుకోవడం ఆ క్యారెక్టర్ ని, అండ్ మిమ్మల్ని తోసేయడం, అది హైలైట్ అసలు. అంటే మళ్ళీ మీ ఇద్దరు కలిసి కనిపించారు కదా, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నట్టున్నారు. కితకితలు దట్స్ అ మైల్ స్టోన్. మీ సీరియస్ క్యారెక్టర్ లో షిఫ్ట్ అయిన తర్వాత అల్లరి నరేష్ గారిలో ఇంత సీరియస్ క్యారెక్టర్ ఉందా అని ఒక షాక్ అయ్యాం. బట్ అలాంటి అల్లరి నరేష్ ని కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మీరు వర్స్టైల్ గా ప్రతి క్యారెక్టర్ ని ఓన్ చేసుకునే విధానం మాకు నచ్చింది. బట్ అందరూ మిస్ అవుతున్నారు మీలో ఉన్న కామెడీ టైమింగ్. బట్ అది ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు రంభా, ఊర్వశి, మేనక అంటూ వస్తున్నారు. ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్, ఇలాంటి హై కామెడీ పంచ్ డైలాగ్ కానీ
మీ మా ఓల్డ్ నరేష్ గారిని మళ్ళీ వెనక్కి తీసుకురావడం, ఈ కాంబినేషన్ ఎలా సెట్ అయింది సినిమా గురించి? అంటే చేంజ్ అమ్మా, ఎప్పుడు చేంజ్. ఎందుకంటే నేను కాన్స్టెంట్గా దాదాపు 2002లో స్టార్ట్ చేశాను నా కెరీర్. అప్పటి నుంచి అన్ని ఒక దాదాపు 12 సంవత్సరాలు ఓన్లీ సీరియస్ సినిమాలు కామెడీ సినిమాలు చేసుకుంటూ వచ్చాను. మధ్య మధ్య సీరియస్ సినిమాలు చేసినా కూడా గమ్యంలాగా, శంభో శివ శంభో, లేకపోతే ప్రాణం ఇలాంటి సినిమాలు నేను చేసినా కూడా నాకు ఎక్కువ ఆదరణ అంటే నరేష్ అనగానే కామెడీ అల్లరి అన్నది ఉండిపోయింది. సో దాని తర్వాత ఏమైందంటే రకరకాల ఎంటర్టైన్మెంట్స్ పెరిగిపోయినాయి, రకరకాలు వచ్చేసినాయి. సో ఆడియన్స్ కూడా ఏమైపోయిందంటే కామెడీ అనేటప్పుడు కొంచెం అంటే ఎక్కువ స్వీట్ తినేసి మొహం మొత్తేస్తారు చూస్తారా, అలాగే ఒక పాయింట్కి వచ్చేటప్పటికి ఏంటి ఇది కామెడీ తప్ప ఇంకేం చేయట్లేదు అని. సో ఆ టైంలో అసలు యాక్టర్గా నాకు కూడా ఏంటంటే ఇప్పుడు అంటే నేను నమ్మేది ఏంటంటే అంటే మీ అందరూ చెప్తున్నా, కామెడీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే నవ్వించడం చాలా కష్టం. ఎవరినైనా ఏడిపించాలన్నప్పుడు మమ్మల్ని ఒక మాట అనేస్తే మీరు ఫీల్ అయిపోవడం చాలా ఈజీగా, మిమ్మల్ని నవ్వించడం చాలా కష్టం అది. సో అది దాట్ వాస్ లైక్ నాకు అప్పుడు అనిపించింది, సరే ఓకే ఇన్ని రోజులు నవ్వించాం కదా, ఇప్పుడు కనీసం ట్రై చేద్దాం, కొంచెం డిఫరెంట్గా చేద్దామని. సో ఇంకా అక్కడి నుంచి చూస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైతే ఈ ఓటీటీలు, ఈ కరోనాలు ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ సీరియస్ సినిమాలు అంటే కత్తులు తీసుకుని నరుక్కుంటాలు, బ్లడ్ షెడ్స్, సో ఇవన్నీ అంటే పిల్లలతోటి సరదాగా వెళ్ళి కాలక్షేపం అంటే మన సినిమాకి ఎందుకు వెళ్తాం, అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మర్చిపోయి మనం ఎంటర్టైన్ అవ్వడానికి సినిమాకి వెళ్తాం. అక్కడ కూడా వెళ్ళిపోయాక మళ్ళీ నేను ఇంకో ప్రాబ్లం చెప్తే ఒరే మాకు ఇంట్లోనే బోల్డ్ ఉన్నారు, నువ్వు కొత్తగా మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని. సో అక్కడి నుంచి అనిపించింది కొత్త డిఫరెంట్గా ఏదైనా కామెడీ సినిమా చేయాలి. అండ్ నీ బయటకి ఎక్కడికైనా వెళ్ళినా ఫస్ట్ అడిగేది ఏంటంటే ఏంటి సార్ మీ కామెడీ సినిమా ఎప్పుడు చేస్తున్నారు, మీ కామెడీ సినిమాలు మిస్ అవుతున్నాను. సో ఇంకా అక్కడి నుంచి సో ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది. ఈసారి చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం డిసప్పాయింట్ చేయకూడదు. సో దానికోసం చాలా కథలు వింటున్నాం అంటే రకరకాలు అంటే ఇదివరకు నేను చేసిన కథలు లాంటివి వచ్చినాయి. సో బట్ ఎప్పుడైతే రంభా ఊర్వశి మేనక కథ విన్నానో అంటే ఇట్స్ లైక్ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన పాత్రలు అయ్యి రంభా ఊర్వశి మేనక అంటే మనకి చిన్నపిల్లల కాడి నుంచి మొత్తం అందరికీ తెలిసిన కాదు, అందమైన విజువల్ ఒకటి, ముగ్గురు అమ్మాయిలు అందమైన విజువల్. సో ఒకడు అలాంటి రంభా ఊర్వశి మేనక పరమ భక్తుడు ఆయన వాడు, నా పేరు సూర్యమ్మ సినిమాలో అలాంటి వాడు. అంటే వాడికి ఎప్పటికైనా పెద్ద హీరో అయిపోవాలని కోరిక. వాడేంటంటే రంభా ఊర్వశి మేనక నేను పూజ చేస్తూ వస్తారు, వచ్చి నేను హీరో అయిపోవాలంటే తదాస్తు అంటే హీరో అయిపోతారండి. అనిపించుకోవాలి. వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత అన్నారా, వెళ్ళలేదా, ఉండిపోయారా, ఇంకా అక్కడి నుంచి వచ్చి దాని మీద సినిమా అంతా కామెడీగా ఉంటుంది. సో ఇట్స్ కూడా ఫన్ ఫిల్మ్ అమ్మ. అంటే ఈ సినిమా చంద్రమోహన్ గారు నాకు వచ్చి కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరదాగా వెళ్ళి కాస్త సేపు నవ్వుకుని కాలక్షేపం చేసి వచ్చే పైసా వసూలు సినిమా. సో అలాంటి సినిమా చేయాలన్న ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీ చంద్రమోహన్ గారు కథ చెప్పడం జరిగింది. అది నిమ్మకల్ ప్రసాద్ గారు విని, అన్నపూర్ణ స్టూడియో నాగార్జున గారు విని అండ్ హాస్య మూవీస్ ఇద్దరు కలిసి చేయటం. సో సెప్టెంబర్ 4వ తారీఖు మీ ముందుకు వస్తుంది. సో డెఫినెట్ గా మిమ్మల్ని కితకితలు ఇవన్నీ ఎలాగ బెడ్డప్పారో ఇవన్నీ ఎలాగ మిమ్మల్ని లభించాయో అంతే డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తాను, ప్రామిస్ చేస్తాను. ఇప్పుడు ఆడియన్స్ కూడా తెలుగు మీరిపోయారు సార్. మనం కొంచెం ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఇది ఇలా కాకుండా ఇంకోలా ఉంటే బాగుండు అంటున్నారు. మీరు బయట కామెడీనే ఉంటారా, ఇంట్లో కూడా కామెడీగానే ఉంటారా సార్? లేదమ్మా, ఇంట్లో చాలా ఫ్రెండ్స్ తోటి వీళ్ళందరితో బాగా అంటే సరదాగా ఉంటాను కానీ బట్ సినిమాలో చూసిన పర్సనాలిటీ కాదు. చాలా మంది నన్ను ఏమనుకుంటారంటే సినిమాలో ఉన్నట్టు అల్లరగా అలా నడుచుకుంటే ఎలాగా ఎగురుకుంటూ గంతుతూ ఉంటాడు అనుకుంటాడు. బట్ నేను వెరీ సాఫ్ట్ స్పోకెన్, వెరీ అంటే నన్ను ఎవరన్నా మాట్లాడితే నాతో మాటలు కలిపితే మాట్లాడతాను కానీ నేను వెళ్ళిపోయి అంత జోవెల్గా కాదమ్మా. సార్ మీరు ఈ సినిమాలకు రాకముందు అందరూ ఏమనుకుంటారంటే హీరో అలా ఇలా చేయాలనుకుంటారు కదా సార్, మీరు కామెడీ ఎంచుకున్నారు, దానికి ఏమన్నా డాడీ వాళ్ళ ప్రోత్సాహం ఏమన్నా? అంటే అది డెఫినెట్గా ఉన్నాం ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలు చేశారు, పెద్ద నరేష్ గారితో జంబలాడి సినిమాలు చేశారు. సో ఆయన సెట్కి నేను తరచూ చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉండేవాడిని. సో వాళ్ళందరినీ చూడటం, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరినీ చూడటం, ప్లస్ మా ఇంటికి బ్రహ్మానందం గారు, ఆలీ గారు ఇలాంటి వాళ్ళందరూ రావటం. సో ఎక్కువ మాకు ఆ కామెడీ అట్మాస్ఫియర్ ఉండేది మా ఇంట్లో. సో అండ్ అది అనుకోకుండా అల్లరి రవి నన్ను రావటం, అల్లరి సినిమా నన్ను కామెడీ చేయటం, దాని తర్వాత మా ఫాదర్ నేను కలిసి తొట్టిగా మాలుడు వెరీ గుడ్, కితకితలు ఇలాంటి వరుసగా కామెడీ సినిమాలు చేయటం. అంటే ఆయన నాన్నగారు కూడా ఎన్ని సినిమాలు కమర్షియల్ సినిమాలు చేసినా కూడా ఆయనకి కామెడీ సినిమాల మీద ఆయన కూడా ఆడియన్స్ ఈవీ గారు అంటే కామెడీ మార్క్ సినిమా అనుకుంటారు. సో అది ఆయన దగ్గర నుంచి నాకు తెలియకుండా వచ్చినట్టుంది మా నాన్నగారు. అంటే యాక్చువల్లీ నరేష్ గారు కమెడియన్స్ ఎవరైనా ఫేవరెట్ అంటే వన్ ఆఫ్ ద పేర్ మీద వస్తుంది. అండ్ అల్లరి నరేష్ గారికి ఫేవరెట్ కమెడియన్ ఎవరు ఏం చెప్తారు? అంటే చాలా మంది ఉన్నారు. నాకు నాగేష్ గారు అంటే తమిళ యాక్టర్ నాగేష్ గారు అంటే చాలా ఇష్టం అండి, రాజేంద్ర ప్రసాద్ గారు అంటే చాలా ఇష్టం అండి, జిమ్ క్యారీ అంటే చాలా ఇష్టం.
రాబిన్ విలియమ్స్, చార్లీ చాప్లిన్, బస్టన్ కీతర్ అని ఉన్నారు ఆయన. సో ఇలా రకరకాలండి. అంటే గోవిందా గారు హిందీలో ఆయన టైమింగ్ కానివ్వండి అంతా. సో అసలు ఎవ్రీ కామెడీ యాక్టర్ హ్యాస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైమింగ్. వాళ్ళకంటూ ఒక యూనిక్ టైమింగ్, లేకపోతే యూనిక్ స్లాంగ్ ఆఫ్ డైలాగ్ కానివ్వండి, మాడ్యులేషన్ ఆఫ్ డైలాగ్ కానివ్వండి. ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు, చెప్పింది అలా ఉంటుంది. అంటే ఒక స్టైల్ ఉంది, సునీల్ గారిది ఒక స్టైల్. సో ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ స్టైల్ అండి. బట్ నాకు బాగా నచ్చింది అయితే బ్రహ్మానందం గారు అండి. ఎందుకంటే ఆయన చూడగానే నవ్వేస్తాం మనం. అంటే ఆయన ఇలా తిరిగాడంటే అర్థమైపోయింది. అంటే మనం చాలా సినిమాలు చూస్తాం కదమ్మా, హీరోకి ఎంత అరుస్తారు, హీరో కంటే డబుల్ అరుస్తారు. బ్రహ్మానందం గారు కనపడగానే. సో దట్ ఈస్ అది ఒక అదృష్టం అండి. నమస్కారం నమస్తే అమ్మా. సార్, నేను మీ అభిమానిని సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, మీరు చాలా సరదాగా ఉంటారు సార్. మీకు సరదా నరేష్ కాకుండా అల్లరి నరేష్ అని ఎందుకు అనుకుంటారు సార్ మీరు? అలా ఎందుకంటే అల్లరి నరేష్ అనేది ఏంటిది అసలు మీకు? అది అంటే ఇది ఎలా వచ్చిందంటేనమ్మా, చాలా మంది అది తెలియని క్వశ్చన్. అల్లరి అంటే, అల్లరి సినిమా చేసిన తర్వాత మేము ధనలక్ష్మి అల్లువి అని ఒక సినిమా చేసాం. దాంట్లో మన పెద్ద నరేష్ గారు, సీనియర్ నరేష్ గారు కూడా చేశారు. సో అప్పుడు ఎవరు చేస్తున్నారంటే నరేష్ చేస్తున్నారంటే, ఏ నరేష్? ఒకనే నరేష్ ఉన్నాడు కదా, పెద్ద నరేష్. సో అక్కడి నుంచి ఏమైందంటే డిఫరెన్షియేట్ చేయడానికి ఆ నరేష్ గారిని సీనియర్ నరేష్ గారు అని చెప్పలేము. అంటే ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కాబట్టి, సో ఈ అల్లరి చేసాడు కాబట్టి అల్లరితో అని అల్లరి నరేష్ అందుకే ఆ సినిమా నుంచి ఇంటి పేరు అయిపోయిందమ్మా నాకు. సరే అందరికి అల్లరి నరేష్ అని తెలుసు. అండ్ మీ ఇంటి పేరు ఒకసారి మాకు తెలుసుకోవాలండి. ఈధర్ నరేష్ అమ్మా నాకు. అంతే. అంటే మా మదర్ అంటున్నా, ఇంత పెద్ద పేర్లు పెడితే పాస్పోర్ట్ లో వాటిలో చాలా ఇబ్బంది అవుతుందని చిన్న పేరే పెట్టారమ్మా. ఓకే. సో మీ బ్రదర్ ఎలా ఉన్నారు, ఆర్యన్ రాజేష్ గారు? బాగున్నాడమ్మా. హీఈస్ డూయింగ్ గుడ్ అండ్ హీ స్టార్టెడ్ ఫిల్మ్ అండ్ హీస్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ నౌ. సో ఈ బ్యానర్ ని మళ్ళీ రివైవ్ చేస్తూ సినిమా స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సో ప్రాబ్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు 22 ఇయర్స్ నుంచి మీ మూవీస్ చూస్తున్నాం సార్. మీరు అప్పుడు ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నా. మీ సీక్రెట్, హెల్త్ సీక్రెట్ చెప్పండి సార్. సీక్రెట్ ఏం లేదమ్మా. ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు కదా, అదేనా సార్ మీ సీక్రెట్? అంటే అంతేనమ్మా, ఫస్ట్ టెన్షన్ తీసుకోకూడదు. నేనేమంటానంటే ఏదైనా టెన్షన్ ఉన్నా కూడా మా వైఫ్కి ఇచ్చేస్తాను. అంటే ఇప్పుడు ఏదైనా ఉందనుకో, ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు మాట్లాడు నాకు అంటే. సో వర్క్ స్ట్రెస్ తప్ప నేను ఇంకా వేరే స్ట్రెస్ తీసుకోనమ్మా. సార్ అల్లరి నరేష్ అంటే మా ఇంటి పక్కింటి కుర్రాడు. ఇప్పటికీ అదే వేస్తాను మేము సినిమాలు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎవరో హీరో వచ్చారు కాదు, మా ఇంటి పక్కింటి అబ్బాయి అల్లరి పిల్లాడు అన్నట్టే చూస్తూ ఉంటాము. చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఒక్క లైన్లో చెప్పే ఒక జోక్ను ఎంత బాగుంటుంది, ఇట్లా చెప్పేసి అట్లా వెళ్ళిపోతారు. ఎట్లా అంటే మహర్షి సినిమాలో ఒక కబ్బోర్డ్ తీసి ఇతని వల్లే నేను యూఎస్ వెళ్ళాలనుకుంటున్నా, అసలు ఎంత సింపుల్గా చెప్పేళ్ళిపోతే మేము దాన్ని పట్టుకొని ఎంతసేపు నవ్వాము. అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసే రంభా ఊరాసి మేనకా ఉంది కదా సార్, ఆ సినిమాలో మీ రోల్ ఏంటి? మీరు రిచ్ అబ్బాయా లేకపోతే మాలాంటి అబ్బాయా? లేదు అంటే రిచ్ ఏం కాదు, బేసిక్ గా ఖాళీగా తిరుగుతుంటాడు, ఏం పని చేయకుండా. అంటే చాలా మంది ఉంటది కదా, నేనేం కష్టపడకుండా నా కోట్లు వచ్చేయాలి అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదమ్మా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ అలాంటి యాటిట్యూడ్. సో ఇలాంటి వాడు ఒక రంభా ఊరోసి వచ్చి వాళ్ళు తదాస్తుంటే హీరో అయిపోతాడా, అవుతాడు అని వీడు ఫీల్ అవుతుంటాడు. దీంట్లో రకరకాల కామెడీలు, వీడు చేసే అప్పులు ఉంటాయి, దీంట్లో వీడు చేసే తప్పులు ఉంటాయి, అన్ని రకరకాలు. సో మీరు ప్రతిదీ నవ్వుకుంటారు. మహర్షి సినిమాలో మీరు మహేష్ బాబు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండి మీకోసం చాలా రిస్క్ చేస్తారు కదా, అట్లాంటి ఫ్రెండ్ మీకు రియల్ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారమ్మా నా లైఫ్ లో. నా స్కూల్ ఫ్రెండ్స్ కాడి నుంచి ఇప్పుడు నేను యాక్టింగ్ క్లాస్ చేస్తున్నప్పుడు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇవాళకి మేము టచ్లో ఉంటాం. అంటే డెఫినెట్గా నాకంటూ ఒక 2-3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఏదైనా నేను చెప్పుకోగలుగుతాను. అంటే డబ్బు గురించి కానివ్వండి, లేకపోతే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం, నాకు ఈ సమస్య వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి బయటకు రావాలి, దీనికి ఏదైనా అడ్వైస్ ఇవ్వరా అని చెప్పడానికి నా ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. వాళ్ళు అడ్వైస్ తీసుకుంటాను. బట్ అంటే అది ఎంత ఇది ఉంటుందంటే, మన ఒక విషయం ఏదన్నా సీక్రెట్గా చెప్తే ఎవరికి తెలియకుండా వాళ్ళ దగ్గర దాచుకుంటారు. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారమ్మా నాకు. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి కూడా. ఇప్పుడు అందరూ సరే, నాకు క్వశ్చన్ ఇందాక నుంచి అదే మహాలక్ష్మి ప్రోగ్రామ్ పెట్టారు కదమ్మా, దానివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి మీరు చెప్పండి ఒకసారి. ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు సార్, మాకు ఇష్టంగా చేసుకుంటాం. వాళ్ళు కాకపోతే కొంచెము వాళ్ళు లేడీస్ ఎక్కుతారు కదా, వెనకాల నుంచి ఎక్కుతారు, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. మేము చెప్తే వాళ్ళు వింటున్నారు. ఈ మధ్య ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత మా ఆర్టీసీ ఏంటంటే కలకల్లాడుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు అంత లేడీస్ ఎక్కువ ఉండకపోయేవాళ్ళు, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. మాకు కొంచెం శ్రమ ఎక్కువైనా కానీ మాకు సంతోషంగా చేస్తారు. అంటే నేను అనుకోద్దాం, నేను మీమ్ చూసాను ఎక్కడో,
అంటే మొగుడుతో ఏదైనా గొడవ పెడితే మా వెళ్ళిపోయి బస్సు ఎక్కి కూర్చొని నేను అలా వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళిపోతున్నారు. పుట్టింటికి వెళ్ళిపోవడం. ఒక మేము కాదు సార్, బోర్ కొడితే ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళిపోవడం, ఎటు వెళ్ళిపోతారో కూడా చెప్పారంట. కొన్ని చార్మినార్ వెళ్తారంట, లేకపోతే సరదాగా ఎక్కడికి వెళ్ళాలి, బోర్ కొడుతుంది, ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళిపోదాం, ఫ్రీయే కదా అన్న మీమ్స్ చాలా వచ్చినాయి. మొన్న మా బస్సులో ఒక సంఘటన జరిగింది సార్. చెప్పండి ఒక ఆమె వచ్చి ఎక్కింది, అరుస్తా ఉంది. అంటే వాళ్ళ ఆయన అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నావు అంటే ఆధార్ కార్డు తీసుకున్నాడు, నన్ను పొమ్మని చెప్పిండు, నేను ఎడిపోవాలి అని చెప్పి అంటుంది ఆమె. నాకు కొంచెం కామెడీగా అనిపించింది మేడం. ఓకే ఓకే. సార్ నాన్నగారు ఈవి సత్యనారాయణ గారు లెజెండ్ సినిమాలు చాలా ఉన్నాయి సార్. చిన్నప్పటి నుంచి మేము చూసిన చెంబడికి బొమ్మ ఆ సినిమా అయితే చాలా అసలు ఎప్పటికీ మర్చిపోలేము సార్. మా పిల్లలకు కూడా చూపించినా కూడా అలాగే ఎందుకంటే చాలా మంది లేడీస్ బాగా నచ్చుతుంది మా సినిమా. ఎందుకంటే ఆడవాళ్ళు మగాళ్ళు అయిపోయి, మగాళ్ళు ఆడవాళ్ళు అయిపోయి డామినెన్స్ కోసం. తర్వాత ఇంట్లో ఇల్లాలు Content of prayer. తీరాలు కానీ ఇక చాలా అసలు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు సార్. అవి చూసి మీరు ఏమైనా ఇన్స్పిరేషన్స్ అయ్యి ఇంకా ఎలాంటి సినిమాలు ఏమైనా చేయాలన్నా? అంటే డెఫినెట్ గా అలాంటి సినిమాలు చేయాలంటేనమ్మా, అంటే హలో బ్రదర్ నాకు చాలా ఇష్టమైన సినిమా అమ్మ. బట్ అవి ఇప్పుడు చేయకూడదమ్మా. కొన్ని సినిమాలు కల్ట్ క్లాసిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జంబలెడ్డి పంప చాలా మంది అడిగారు, జంబలెడ్డి పంప చేయొచ్చు కదా, పార్ట్ 2 చేయొచ్చు కదా, దాని తర్వాత బెండప్పార పార్ట్ 2 చేయొచ్చు కదా, కితకితలు పార్ట్ 2 చేయొచ్చు కదా, శాస్త్రి కూడా శివశాస్త్రి అలాంటి. సో బట్ మనకి ఏంటంటే ఒక్కసారి ఒక పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా ఆడియన్స్ దానికి ఒక చోట కూర్చోబెట్టేశారు. ఆ ప్లేస్ లో కూర్చోబెట్టిన తర్వాత మనం ఏం చేసిన ఎక్స్పెరిమెంట్ లా ఉంటుంది. సో నేను డెఫినెట్ గా మీరు చెప్పినట్టు మా ఫాదర్ సినిమాలు చాలా ఇన్స్పైరింగ్, అంటే కొన్ని ఇన్స్పైర్ అవుతాం. జంజాల గారి సినిమా కానివ్వండి, మా ఫాదర్ గారి సినిమాలు కానివ్వండి, సీన్ వైట్ల గారి సినిమాలు, ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అవుతాం. కొన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఈ సీన్ ఓకే ఆ సినిమాలో ఇలా చేశారు కదా, మనం ఎప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చేశారు కదా, ఆ టైమింగ్ లో చేస్తే ఎలా ఉంటుంది అని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. మేము కూడా చిన్న కాపీలు పడుతుంటాం అప్పుడప్పుడు. మీరు మహర్షి మూవీ చేశారు కదా సార్, అందులో మహేష్ బాబు మీరు ఎప్పుడు అల్లరి చేస్తుంటారు, కానీ ఆ సినిమాలో మీరు కూడా చాలా సీరియస్ యాక్షన్ చేశారు. అసలు మహేష్ బాబు ఎంత బాగా చేశారో మీకు కూడా అంతే వాల్యూ చేశారు. అసలు కళ్ళకి ఏడ్ చేశాను సార్ కొన్ని సీన్లలో అయితే. అదొకటి. ఇంకొకటి మీ సాంగ్ ఉంటుంది కదా సార్, రాంబాబు సాంగ్, ఒక యానివర్సరీలో నేను మా తోటికోడలు బాబు చేశాము. ఇప్పటికీ ఆ సాంగ్ వస్తే పిన్ని శ్రీలత పిన్ని నీ సాంగ్ వస్తుంది అంటారు సార్. అంత బాగా సార్ మీ సాంగ్స్ కానీ, ప్రాణం మూవీలో సాంగ్ కానీ అసలు ఎక్సలెంట్ సార్. మీ గురించి చెప్పాలి సార్. మేము డ్యూటీలో ఎంత అలసిపోయి ఎంత కష్టంగా ఉన్నా ఎంత ఇబ్బందులో ఉన్నా మీ సినిమాలు చూడంగానే చాలా ఉత్సాహంగా మా కష్టాలన్నీ మర్చిపోతాం సార్. మా పిల్లలతో మీ సినిమాలు చాలా చూస్తాం మేము. ఒక్కొక్కసారిగా మీ నవ్వులు మీ అల్లరి అవి అన్ని చూడంగానే సినిమాలలో మళ్ళీ మైండ్ ఫ్రెష్గా అయిపోతుంది సార్ మాకు. ఇంకోటి అడుగుదాం అనుకున్నాను, మీరు మార్నింగ్ 5 స్టార్ట్ అవుతున్నారు, అవును సార్. బ్రేక్ఫాస్ట్ ఎలాగండి? సార్ బస్సులు మేము ఒక ట్రిప్ అయిపోయాక మార్నింగ్ 3 o'clock 4 o'clock లేస్తాం సార్. లేచి పిల్లలకి అంతా రెడీ చేసుకొని మేము కంపల్సరీ 2 బాక్సులు మాతో పాటు తీసుకెళ్తాం. వాటర్ బాటిల్, లిక్విడ్ అన్ని తీసుకెళ్తాం సార్. మాకు 15 minutes లాస్ట్ స్టాప్ లో 15 minutes బ్రేక్ ఇస్తారు. అక్కడే కూర్చొని తినేస్తాం, బస్సులోనే కూర్చొని తినేస్తాం. బస్సులోనే కూర్చొని తినేస్తాం సార్. లంచ్ టైం కి ఫస్ట్ షిఫ్ట్ లంచ్ మధ్యాహ్నం దిగిపోతారు, మళ్ళీ సెకండ్ షిఫ్ట్ స్టార్ట్ అవుతాం. లంచ్ టైం కి ఇంటికి వెళ్ళిపోతాం మార్నింగ్ స్టార్ట్ అయిన వాళ్ళు. యాక్చువల్లీ రోజు ఆప్రాన్ వేసుకొని వాళ్ళకి బోర్ కొట్టింది. అండ్ ఇవాళ మీరు వస్తున్నారని చాలా చక్కగా రెడీ అయ్యారు. బట్ మళ్ళీ ఆప్రాన్ వేసుకున్నాం. డిఫరెన్స్ ఉన్నాయి కలర్స్ ఏంటమ్మా? బ్రౌన్, కొందరికి వచ్చి కాకి కలర్స్ ఉన్నాయి, కొన్ని రెడ్ ఉన్నాయి. సార్ డిఫరెంట్ బస్సెస్ కూడా ఉన్నాయి కదా సార్, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్, డీలక్స్ అలా కొంచెం ఇచ్చేసారు. ఇది డిస్ట్రిక్ట్, ఇది లోకల్ మెట్రో. ఫస్ట్ కలర్ ఇది సార్. మాకు ట్రైనింగ్ లో కాకి కలరే ఉంటుంది సార్, కానీ ఎవ్రీ 5 years ఒకసారి చేంజెస్ చేశారు సార్ కలర్. కేసీఆర్ సార్ వచ్చాక ఈ కలర్ 5 years ఆఫ్టర్ మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ లో ఈ కలర్ ఉంది. అంటే మీరు బోర్ గా ఫీల్ అవుతున్నారని ఒకే కలర్ ఆప్రాన్ ఎప్పటికీ బోర్ గా ఫీల్ కాదు సార్, అది మా లైఫ్. మీ ఐడెంటిటీ అదే కదా. ఎంత ధైర్యం ఉంటదంటే సార్ బస్ ఎక్కంగానే అది వేసుకున్నామంటే ప్రతి ఒక్కరిని డీల్ చేయగలుగుతాం మేము. ఎలాంటి ప్యాసింజర్ నైనా తాగిన వాళ్ళు ఎక్కుతారు, ప్రతి ఒక్కరు ఎక్కుతుంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఎక్కుతుంటారు కదా. ఎవరితోటి ఇది ఉందంటే మాకు ధైర్యం. TAYL ట్రావెల్ యాజ్ యూ లైక్ అని ఒక టికెట్ ఉంటుంది 24 hours. బస్సు ఎక్కి దిగితే మినిమం టికెట్ 40 rupees 30 rupees. TAYL 150 rupees అడల్ట్స్, సీనియర్ సిటిజన్కి 120 rupees. ఆ ఒక్క టికెట్ కొనుక్కొని సిటీ మొత్తం మనము ఎన్ని సార్లన్నా ఎక్కొచ్చు 24 hours.
అది ఎక్కొచ్చు దిగొచ్చు ఎక్కడికైనా సిటీలో తిరగొచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఉన్నది. ఆర్టీసీని ఎంచుకోవడం వల్ల సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుస్తారు కాబట్టి కంపల్సరీ అందరూ కూడా ఆర్టీసీని ఎంచుకొని ఆర్టీసీ ప్రయాణాన్ని, ఇప్పుడు మహాలక్ష్మి టికెట్ వచ్చినాక ఆర్టీసీకి 100% ఆక్యుపేషన్ కూడా పెరిగిపోయింది సార్. ఇప్పుడు మహాలక్ష్మి ఓన్లీ మహాలక్ష్మి వస్తుంది, ధనలక్ష్మి తగ్గిపోయింది సార్. అల్లరి నరేష్ గారి గురించి స్పెషల్ గా మన లేడీ కండక్టర్స్ అంతా ఒక మంచి పాట, అది కూడా ప్రాణ మూవీలో సాంగ్ అంటే రెడీ చేశారు మీరు. రెడీ అమ్మా, 1 2 సావాసం స్వర్గమయాలి మనవాసం నిన్ను నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి వనవాసం తండుగుచ్చాను నా ప్రాణం ఇది వెన్నెల్లో కళ్యాణం. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఆ పాట నిజంగా ఎటువంటి అంటే ఒక టైప్ ఆఫ్ దీనిలోకి తీసుకెళ్తుంది అనమాట. ప్లెజెంట్ గా, కూల్ గా, లిరిక్స్ కూడా చాలా దీనిగా ఉంటాయి. అంటే నాకు తెలిసి చాలా మంది ఇక్కడ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఆ పాట ఉంటుంటారు, మ్యారేజ్ క్యాసెట్లు, పెళ్లి క్యాసెట్లు తెలియకుండా వేసేస్తారండి ఎడిటర్స్ ఆ సాంగ్. తాళి కట్టినప్పుడు ఎన్ని నిండు నూరేళ్ళ సావాసం తిరుగుతా ఉంటాయి బొమ్మలు ఇలాగా. ఓకే, ఇంకేంటి మంచి జోష్ఫుల్ పాట పాడాలి. బాగా రాసుకొచ్చారు, బాగా ప్రిపేర్ అయ్యారు. ఎప్పటి నుంచి నైట్ అంతా టెన్షన్ పడుతున్నారా? నరేష్ గారిని కలవాలి, బాగా మాట్లాడాలి, బాగా పాట పాడాలి. ఓకే. సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న కోసేదనా, సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న కోసేదనా, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను కోరి వచ్చిన కాపీ జొన్నలు కాయవే, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను కోరి వచ్చిన కాపీ జొన్నలు కాయవే, ఏలు పట్టేవాడివా ఓ పిల్లగా పోలు తిరిగేవాడివా, ఏలు పట్టేవాడివా ఓ పిల్లగా పోలు తిరిగేవాడివా, పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పవలించేవాడివా, పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పవలించేవాడివా, ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలుగొచ్చెనే, ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలుగొచ్చెనే, లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే, లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే, చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న కోసేదనా. అసలు ఈ జాబుల్లో పడి మర్చిపోయారు కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది. మంచి ఎంజాయ్ చేస్తున్నారు. మీ వాయిస్ చాలా బాగుంది. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తం ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలే సొమ్మసిల్లేనమ్మా, అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమోనా, ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా, రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రిని అంటది, కూర్చున్నా లేదా పడుకున్నా రామ బంటోలే కాపలా ఉంటది. సూపర్, మమ్మల్ని అందరినీ వేరే దగ్గరికి తీసుకెళ్లారుగా పాట ద్వారా. సో కమింగ్ టు యువర్ మూవీ అండి, రంభా ఊర్వశి మేనక. టైటిల్ ముందు మీరు స్టోరీ వినగానే అది ఫిక్స్ అయిపోయినట్టు కూడా మాకు అర్థమవుతుంది. అండ్ ఈజ్ ఇట్ రైట్ టైం టు రిలీజ్ ఈ టైంలో? అంటే మీ నుంచి ఒక ఫుల్ లెంత్ కామెడీ మూవీ ఆఫ్టర్ చాలా గ్యాప్స్ తర్వాత ఈ టైంలో వస్తున్నారు. అండ్ ఈ టైంలో ఈ జనరేషన్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా షూట్ చేశారా? డైలాగ్స్ ఎలా ఉంటాయి? సో మా ఓల్డ్ అల్లరి నరేష్ గారిని మళ్ళీ మేము చూడొచ్చా? డెఫినెట్ గా చూడొచ్చు అండి. అంటే వింటేజ్ అని చెప్పను, అంటే మా పదం మాటను, ఎందుకంటే అది డెఫినెట్ గా నా స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుందండి. బట్ ఈ జనరేషన్ సంబంధించి, ఎందుకంటే అప్పుడు ఒక 10 years కామెడీకి ఇప్పుడు కామెడీకి చాలా మారిపోయింది. ఎందుకంటే సెన్సిటివిటీ పెరిగిపోయింది. ఇదివరకు ఒక బాబు మోహన్ గారు, కోట గారిని అలా కొడితే మనం నవ్వేవాళ్ళం. ఇవాళ బాడీ షేమింగ్ అయిపోయింది. ఒక మనిషి గురించి కానివ్వండి, కలర్స్ గురించి కానివ్వండి, క్రీడ్ గురించి కానివ్వండి, దేని గురించి మాట్లాడకూడదు. ఎవరిని అంటే ఒక్కోసారి ఇమిటేట్ చేసినా కూడా ఇప్పుడు ఇవాళ చాలా ఇదవుతుందండి, చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. సో అలాంటి సెన్సిటివ్ అంటే కామెడీ చాలా సెన్సిటివ్ అయిపోయింది. అలాంటి సెన్సిటివ్ ఉన్న కామెడీని మనం ఎక్కువ ఆ కరెక్ట్ మీటర్స్ లో పెట్టుకుని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరూ నవ్వాలి, అందరిని యూనివర్సల్ గా నవ్వించాలి అండ్ ఆర్గానిక్ గా ఉండాలండి. అంటే మీరు ఇందాక కితకితలు సినిమాని ఈ టైంలో తీసుంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు. చాలా సినిమాలు శివశాస్త్రి ఇప్పుడు తీయలేమండి, కితకితలు ఇప్పుడు తీయలేమండి.
అదే చెప్తున్నాను కదా, కితకితలు బికమ్ అంటే చాలా మందికి ఏమవుతుందంటే అందరికి లేడీస్కి నచ్చినా కూడా అంటే అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక అమ్మాయిని కించపరిచే ఉన్న పాయింట్కి వచ్చేస్తుందండి. సో నా ఎంపవర్మెంట్, ఉమెన్స్ ఎంపవర్మెంట్ అవ్వటం కానీ స్ట్రాంగ్ అవుతుంది కానీ వాయిస్ ఐ థింక్ ఐ డోంట్ థింక్ సో వీ కెన్ మేక్ కితకితలు ఇప్పుడు ఈ టైంలో 2026లో వీ క్యాన్ మేక్ కితకితలు. అన్నిటికంటే స్విమ్మింగ్ పూల్ సీను ఎక్కడున్నారంటే ఆల్రెడీ చెట్టు ఎక్కుంటారు మీరు, అది మామూలుగా ఉండదు. ఎలా దిగనంటే పైకొచ్చి చెట్టు ఉప్పుమంటారా? సో అంటే ఆ లెవెల్ ఆఫ్ కామెడీని కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేసారు. అంటే ఈ ఫోన్ లేకపోవడం, ఫేస్బుక్, ఇన్స్టాల్ ఇవన్నీ రాకపోవడం, అంటే ఇప్పుడు అటెన్షన్ స్పాన్ తగ్గిపోయిందమ్మా. అంటే నాకు తెలిసి ఇది వరకు అంటే ఒక 10-15 years బిఫోర్ మీరు కూడా అంటే మీరు చాలా మంది ఉండుంటారు, చాలా వచ్చల నుంచి ఉన్నారు కదా ఆర్టిస్టులు. ఇదివరకు బస్సు కూర్చుని వెళ్ళి బిల్డింగ్లు, వెళ్ళి బోర్డులు, కొత్తగా ఏదైనా రెస్టారెంట్ ఓపెన్ చేసాడు ఇవన్నీ చూసేవారు. ఇవాళ ఎవడు పట్టించుకోలేదు, ఎక్కటం అందరు ఫోన్లు, అందరు మెడలు అయిపోతున్నాయి. అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం. ఎవరు అంటే మీరు కాల్ నేను చూస్తుంటాను కదా, మా ఈ కాల్ సెంటర్ టాక్సీస్ వెళ్తుంటాయి కదా, ఇదివరకు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఎవరు కాళ్ళు కూర్చుని ఒకటి వెబ్ సిరీస్ చూసుకుంటాడు, ఇంకో గేమ్స్ ఆడుకుంటాడు. ఆటో అడుగుని బుక్ చేసుకుంటే వాడు రీల్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తాడు సార్, భయం వేస్తుంది. బ్రేక్ కొడతాడా, ముందుకు వెళ్తాడా, వెనక్కి వెళ్తాడా కూడా అర్థం కాదు. ప్రాబ్లం అదే అయిపోయిందమ్మా. ప్లస్ ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ వచ్చేసేటప్పటికి ఏమైపోయిందంటే మీకు 3 seconds 4 seconds చూస్తున్నారు. ఆ కంటెంట్ మీకు 3 seconds 4 seconds ఇంట్రెస్టింగ్ అనిపించకపోతే పైకి మార్చేస్తారు. అంత ఇంపేషెంట్ అయిపోయారు ఆడియన్స్. సో అది మనం యాక్సెప్ట్ చేసి ఆ రియాలిటీకి మనం అంటే అంత అలా ఫస్ట్ 3 seconds 4 seconds మనం వాళ్ళ ఇంట్రెస్ట్ హోల్డ్ చేయగలగాలి. మీరు ఎలా హోల్డ్ చేస్తారో 2.5 hours మరి మీ సినిమాతో ఆడియన్స్ ని? అదే దట్స్ బికమ్ ఛాలెంజ్ కదమ్మా. బట్ అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నా ఫిల్మ్స్ లైక్ 3 గంటలు సినిమా బాగుందని 3 గంటలు 4 గంటలు మన దురేందర్ 4 గంటల సినిమా అయినా కూడా చూశారు. ఇట్స్ అబౌట్ ద మూవీ, కాంటెంట్ ఆఫ్ ద మూవీ అమ్మా. సో ఇఫ్ యూ ప్రెజెంట్ ఇట్ ఇన్ ద రైట్ వే డెఫినెట్లీ ఇట్ విల్ గో టు ద పబ్లిక్. హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ మూవీకి సంబంధించి? ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఫియర్ ఉందా? లేదండి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ సీరియస్ సినిమాలు చేసినప్పుడు జడ్జ్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ అందరూ ఒక మూడ్ లో ఉంటారు, మనం చేసినప్పుడు కూడా వాళ్ళందరూ ఒక ఇంటెన్స్ గా చూస్తుంటారు. బట్ వెన్ యూర్ డూయింగ్ కామెడీ ఫిల్మ్ అంటే ఆ సెట్ లో లైట్ మనకు తెలియదు, ముందు సీన్ ఏంటో వెనకాల సీన్ ఏంటో తెలియదు. అతను తీసుకొచ్చి లైట్ పెడతాడు, అన్ని పెట్టి నించుంటాడు. అతను మనం అనుకున్నప్పుడు ర్యాండమ్ గా ఒక డైలాగ్ కి నవ్వేసి అతను నవ్వాడు అనుకోండి, అక్కడ సెట్ నవ్వితే మనకు ఫస్ట్ బేసిక్ ఆడియన్స్ వాళ్ళండి. సో వాళ్ళకి సినిమాకి సంబంధం లేని వాళ్ళు, వాళ్ళకి సీన్ పేపర్ సంబంధం లేని వాళ్ళు, వాళ్ళకి ముందు సీన్ ఏంటో తెలియదు, వెనకాల సీన్ ఏంటో తెలియదు, వాళ్ళు రాగానే సడన్ గా వచ్చి కళ్ళు మనం నవ్వేశారు అనుకోండి, ఓకే పండేసిన అబ్బాయి దాటేసాం, పండుతుంది బాగా. అండ్ అలాగే అల్లరి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎంతమంది హీరోయిన్స్ వర్క్ చేస్తుంటారు? నాకు తెలిసి హీరోయిన్స్ రిపీట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. కొందరు రిపీట్ అయ్యారు. అంటే దాదాపు నీకు కొత్త హీరోయిన్స్ ఎక్కువ చేశానంటే దాదాపు తెలిసి ఒక 60-70 మందిలో చేస్తుంటాను సినిమాలు. రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత ఆ ఫీట్ మీరే సాధించుంటారు. ఏమంటారు? అలా అని కదా, కృష్ణ గారు నాకంటే కదండి, ఆయన అసలు 1 సంవత్సరం 16 సినిమాలు చేశారండి. సో దాట్స్ టైమ్ అండ్ లెజెండ్స్ అండి వాళ్ళు. సో నాకు ఏమైపోయిందంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇదివరకు ఎర్లీగా నేను ఆ సినిమాలు అండి 2006లో 6 films 8లో 8 films అలా రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ వచ్చినా కూడా అంటే గ్యాప్ అంటే అడుగుతున్నారు ఆడియన్స్, ఓటీటీ బయర్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ యూ కాన్ బి సీన్ ఎవ్రీడే. మీరు డైలీ కనిపించేస్తే మీ మీద ఇదైపోతుంది. సో ఎవ్రీ ఒక 4 అంటే నేను అనుకున్నది నేను అలా ప్లాన్ చేస్తానంటే 12 నెలలు ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 4 months ఒక సినిమా, 2 కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా అలాగే చేసుకుంటే వెళ్దామని నాకు ప్లానింగ్ ఉంది. ఓకే, టైం టేబుల్ తీసుకున్నారు అయితే. ఓకే, అంటే రాజేంద్ర ప్రసాద్ గారిది ఆయన యాజ్ ఎ హీరోగా అయిపోయిన తర్వాత మీరు వచ్చారు, ఆయన ప్లేస్ మీరు రీప్లేస్ చేశారనేది చాలా పెద్ద కాంప్లిమెంట్. మీ వరకు వచ్చిందా? సో ఇప్పుడు నేను అంటున్నాను, అలాగా రీప్లేస్మెంట్స్ ఉండదమ్మా. ఇప్పుడు చార్లీ చాప్లిన్ తెలిపి 1 చార్లీ చాప్లిన్ తెలిపి 1 రాజనిపిస్తుంది కదా. ఆయన చూసి మీరు నేర్చుకున్నాం కానీ ఆయన రీప్లేస్ చేయలేమండి డెఫినెట్గా. సో విల్ ఆల్వేస్ బి ద గ్రేటెస్ట్ ఆఫ్ యాక్టర్. సో నేను అదే చెప్పాను కదండి, ఆయన PhD చేసుకుంటే నత్తిల్ సత్యబాబు LKG. సార్ ఇప్పుడు మీరు 24 years నుంచి ఈ కెరీర్లో ఉన్నారు కదా, మీకు ది బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది ఎవరిచ్చారు, అదేంటి? కష్టమే, 24 years అయింది కదా. అంటే ది బెస్ట్ అంటే మా ఫాదర్దేనమ్మా. మా ఫాదర్ది ఏ సినిమా నేను సినిమా చేసి వచ్చిన తర్వాత అప్పటి వరకు నన్ను కామెడీగా చూశారు కదా. సో నా ఫాదర్ వచ్చి ఆ సినిమా చూసి ప్రివ్యూ వేసిన తర్వాత వచ్చి అలా హెల్ప్ చేసుకుని ఎక్స్పెక్ట్ చేయలేదురా నా కొడక ఇలా ఎంత బాగా చేస్తామని అన్నారు. సో అది సో చిన్న ఒక ఎక్కడో తెలియకుండా అంటే ఒక డైరెక్టర్, అది ఫాదరు ప్లస్ డైరెక్టర్
అంటే ఆ రెండు కాంప్లిమెంట్ నాకు ఆ రోజు మోర్ దెన్ డైరెక్టర్ గా ఫాదర్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. అది చాలా ఆనందం అనిపించింది. మీరు జెన్ కాదు జెన్ Zen alpha. కూడా మీరు రికగ్నైజ్ చేస్తున్నారు. సో ఒకసారి హాయ్. మీరు చిన్న కొడుకు చాలా ప్యాంపర్ గా ముద్దుగా చూసుకునేవారు అని మేము విన్నాము. సో ఇట్స్ బీన్ ఎన్ని ఇయర్స్ అయింది ఆయన వెళ్ళిపోయి, తర్వాత ఎలా సర్వైవ్ అయ్యారు అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఇట్స్ బిన్ 2011లో ఆయన ఇదే అయ్యారమ్మా, జాన్ 21st 2011లో. దాట్ వాజ్ లైక్ అంటే దే వాజ్ అ పాయింట్ ఆఫ్ టైం మా ఫాదర్ అంటే నాకు చాలా ప్రాణం. అంటే ఆయనకి ఏదైనా అయితే నాకు కూడా నేను చచ్చిపోదాం అన్న ఫీలింగ్ ఉంది. అంటే బట్ ఐ డోంట్ నో హౌ ఐ సర్వైవ్డ్. అంటే దాని తర్వాత మా మదర్ని, మా బ్రదర్ని, సో ఒకటి అప్పటికి కొంత ఒక ఏజ్ వచ్చింది. సో మనం స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఏమవుతుందంటే ఇద్దరు అబ్బాయిలు, మీ ఇద్దరమే, రాజేష్ నేను. సో మా మదర్, మీ స్ట్రాంగ్గా ఉండకపోతే మా మదర్ వీక్ అయిపోతారు. సో మదర్ వీక్ అయిపోతే ఎంటైర్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నామా, ఆడవాళ్ళు ఇంట్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. సో దెన్ ఐ థాట్ ఓకే, ఫోకస్ అంతా మదర్ మీద ఉండాలి, అంటే మదర్ని బాగా చూసుకోవాలి. సో దాని తర్వాత వీ డిసైడ్, రాజేష్ నేను ఏం చేసామంటే, బికాస్ నాకు అప్పుడు ఎక్కువ సినిమాలు షూటింగ్లతో తిరుగుతూ ఉండేవాడిని. సో హీ యూస్ టు బీ విత్ అమ్మ దగ్గర ఎక్కువ ఉండి మా ఫినాన్షియల్స్ ఇప్పుడు ఏదైనా నేను వెళ్ళి సంపాదించుకు రావడం, దానంతా ఇన్వెస్ట్ చేయడం. సో ఇలాగ అంటే ఇట్ టుక్ అస్ టైం. ఎందుకంటే ఇదివరకు ఏదైనా ఒక సినిమా వెళ్తే నాన్న ఒక 20,000 కావాలి, 10,000 కావాలి అని అలా తీసుకుని, ఎంత బర్త్డే ఉందనుకోండి, నాన్న ఫ్రెండ్ బర్త్డే వెళ్తే ఒక 5,000 గిఫ్ట్ కొనేవాళ్ళు, అలా తీసుకునేవాళ్ళు. ఎప్పుడైతే మనం అంటే ఇప్పుడు ఏదైనా మనం ఇన్వెస్ట్ చేయాలి, మనం సొంతగా నిర్ణయం తీసుకోవాలి, ఏదైనా ఒక సినిమా చేయాలన్నా ఇదివరకు గైడెన్స్ ఉండేది. అండ్ నాన్న ఈ సినిమా చేస్తానని పలానా ప్రొడ్యూసర్, పలానా డైరెక్టర్ అంటే ఒక గైడెన్స్ ఇచ్చేవారు. సో అది కొంత మిస్ అయ్యాను. దాని తర్వాత అంటే ఇప్పుడు మోర్ ఐ మిస్ యాజ్ ఎ ఫాదర్ అండ్ నాట్ యాజ్ ఎ డైరెక్టర్. చాలా మంది ఏమనుకుంటారంటే నరేష్ ఈవి గారు ఫాదర్ ఉండుంటే బాగుండేది వాళ్ళకి ఇంకా. బట్ నాకేంటంటే ఉండుంటే బాగుండేది, ఎందుకంటే ఆయనకి మనం చిన్న పిల్లలంటే ఇష్టం. అంటే నా పిల్లలు కానీ మా బ్రదర్ పిల్లలు కానీ చూడలేకపోయారు. సో అదొకటి ఉంటుంది, ఆ రిగ్రెట్ ఎప్పుడు ఉంటుంది అమ్మా. ఫాదర్హుడ్ గురించి ఏం చెప్తారు? అంటే షూటింగ్ లేనప్పుడు కానీ ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ కానీ, మీ ఫాదర్ మీతో ఎలా ఫీల్ అయ్యేవారు? మీరు ఇప్పుడు ఆ ఫీలింగ్ లో ఉన్నారా? అంటే నేను అదేనమ్మా, నేను మా ఫాదర్ ఇచ్చిన మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. బీ వాట్ ఎవర్ యూ వాంట్ టు బీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు, ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు. రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు, ఈ రోజు తినకూడదు, ఈ రోజు తినాలి ఇలాగా. సో ఐ బిహేవ్ ద సేమ్ వే. అంటే కొన్ని డెఫినెట్గా స్ట్రిక్ట్గా ఉంటాం. ఐప్యాడ్ అన్నది రోజుకి వంతసేపే. దాని తర్వాత అంటే ఎక్కువ డిజిటల్ టైం ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రీవియస్గా ఉన్న కిడ్స్కి ఇప్పటికి, ఇదివరకు మన స్కూల్ నుంచి రాగానే బ్యాగులు అలా పడేసి వెళ్ళిపోయి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఇవాళ ఆడుకుంటామంటేనే గేమ్స్, ఫోన్స్ కూడా అయిపోయింది. సో అది అక్కడ కొంత స్ట్రిక్ట్గా ఉంటాను. మై వైఫ్ ఇస్ మోస్ట్ స్ట్రిక్ట్. ఇప్పటివరకు నేను కొట్టింది లేదు పాపని. సో ఐ జస్ట్ పాంపర్ హర్, బట్ ఐ టెల్ హర్ ఎక్కడన్నా తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని. సో ఐ టీచర్ అంటే నాకు మా ఫాదర్ నాకు బాగా నేర్పించింది ఏంటంటే ట్రావెల్ చేయాలి ఎక్కువ. అంటే జనాలను కలిస్తే మింగిల్ అయితేనే మనకి ప్రపంచం ఏంటో తెలుస్తుంది, ఎలా డీల్ అవ్వాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు సర్వైవ్. రేపు వాళ్ళు చదువుకోవడానికి అక్కడ యూఎస్ వెళ్ళొచ్చు, యూకే వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా. సో వీ కాంట్ బి యాజ్ అ పేరెంట్స్, వీ కాంట్ బి ఎవ్రీవేర్ విత్ దెమ్. సో సర్వైవల్ స్కిల్స్ ఉండాలి. యా, సో అవన్నీ. సో ఐ ట్రై టు టీచర్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్. మీ ఫాదర్ యాజ్ ఎ డైరెక్టర్ గా మాకు తెలుసు, యాజ్ ఎ రైటర్ గా తెలుసు, మంచి టైమింగ్. అండ్ మీకు మీ ఫాదర్ లో నచ్చేది ఏంటి? మీరు ఏం నేర్చుకున్నారు? మా ఫాదర్ చూడటం చాలా సీరియస్గా ఉంటారంటే, బట్ ఆ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆయన చేసి చూపిస్తారు. యాక్చువల్లీ దట్స్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అండి. నాకు తెలిసి చాలా కొంతమంది డైరెక్టర్స్, కోటి రామకృష్ణ గారు, మా ఫాదర్, రవిరాజ పినిశెట్టి గారు లాంటి వాళ్ళు అసలు యాక్టర్స్కి ఇదిగో నేను ఈ టైంకి వస్తాను, ఇలా చేయి అని చెప్తుంటే, సో మన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన ఎలా అయితే ఊహించుకుంటున్నారు ఆ క్యారెక్టర్ని, సో మనకు అది చూడగానే ఓకే ఆయన చేశారు కదా, అలాగే యాక్టివ్గా చేస్తే సరిపోతుంది అన్నది ఉంటుందండి. అండ్ ఐ థింక్ ఐ ఆల్వేస్ థాట్ అంటే ఆయనకి కెమెరా భయం, కెమెరా ఫియర్ ఎక్కువ ఉందండి. కెమెరా అంటే ఇలాంటి ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు కూడా ఆయన కొంచెం తడబడుతూ ఉంటారు. సో నేను అదే అన్నా, మీరు ఇంత బాగా యాక్ట్ చేస్తూ చూపిస్తున్నారు కదా, వై కాంట్ యూ యాక్ట్ అంటే నేను ఎప్పటికన్నా డైరెక్ట్ చేయాల్సిన సినిమాలో ఆయన విలన్ గా పెడదాం అనుకున్నా, విచ్ కుడెంట్ హ్యాపెన్. సో డైరెక్షన్ ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా? ఉందమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నరేష్ గారు, ఇప్పుడు మీరు వాళ్ళని అడిగారు, వాళ్ళు మీరు అడిగారు, బట్ ఈ బస్ జర్నీ గురించి నాకు తెలిసి బస్ జర్నీ చాలా ఇయర్స్ తర్వాత బస్ ఎక్కడ ఉంటారు. ఎన్ని ఇయర్స్ అయింది? షూటింగ్ మొన్న 2-3 సంవత్సరాల ముందు షూటింగ్ ఉగ్రం సినిమా అప్పుడు ఎక్కామంటే. అంటే ఈ ట్రావెల్ వేరు డిఫరెంట్, వాళ్ళు ఏదో అడుగుతారంట, అడగండి.
అంటే ఈ ట్రావెల్ ఇప్పుడు మాతో కొంతసేపు జర్నీ చేశారు కదా, మీకు ఎలా ఉంది? ఇంతమంది మహాలక్ష్మిలతో ట్రావెల్ చేసినట్టు సెప్టెంబర్ 4th కు మీ యొక్క సినిమా రిలీజ్ అవుతుందిగా, మంచి సక్సెస్ కావాలని మేము అందరం కోరుకుంటాం మా ఫ్యామిలీతోని మీ యొక్క సినిమాకి. థ్యాంక్ యూ ఒక్కొక్క డిపో నుంచి ఇద్దరు వచ్చారనమాట. వీళ్ళందరూ ఒక పిక్నిక్ ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తున్నారు మీరు వచ్చే వరకు. సో హౌ యూ ఫీల్? మీరు అందరూ కలవడం ఇలాగా మీరు రెగ్యులర్ గా కలుసుకుంటారు కదా? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా నరేష్ గారు ఈ 40 minutes ఎలా గడిచిందో నాకైతే అర్థం కాలేదు. కష్టాలు, సుఖాలు, నవ్వులు అండ్ మీ సినిమాలో డైలాగులు అన్ని గుర్తు చేసుకుని వాళ్ళు చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏమంటారు మీరంతా? అది అంత జోస్ లో ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ 15th రోజు మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది, వాళ్ళ తరపున ఒక చిన్న సన్మానం చేస్తారంట మీకు. లేదు, మనం చేయాలి వాళ్ళందరికీ. ఎందుకంటే వాళ్ళు చేసే సర్వీస్ అంటే ఆర్టీసీ కండక్టర్స్ కానివ్వండి, బీట్ అంటే ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, వాళ్ళు చాలా స్ట్రెస్ తోటి పొద్దున్న మీరు అందరూ చెప్పినట్టు 3ంటికి లెగిసి 5ంటికి వచ్చి ఒక డ్యూటీ స్టార్ట్ చేసి మనల్ని అందరినీ మన గమ్యానికి కరెక్ట్ టైంకి బాగా మనల్ని రీచ్ చేస్తున్నారంటే వీళ్ళందరూ ఓపిక, వీళ్ళందరూ కృషితోటి. సో మీరు ఎక్కువ అంటే ఏమి చేయక్కర్లేదు. నెక్స్ట్ టైం మీరు ఎక్కినప్పుడు అందరికీ ఒక స్వీట్ స్మైల్, హవ్ ఇస్ యు డే, హలో అండి, హాయ్ అండి అని చెప్పండి. దాట్ విల్ మేక్ ద డే. అండ్ వాళ్ళ అంటే వాళ్ళని దయచేసి వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టద్దు, విసిగించొద్దు. అంటే ఏదైనా ఉన్నా కూడా చేంజెస్ గురించి దీని గురించి ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా జస్ట్ బీ పేషెంట్, లిటిల్ పేషెంట్. అండ్ మన ఇంట్లో ఒక సభ్యులతో ఎలా బిహేవ్ చేస్తాం అలాగే వాళ్ళని కూడా ట్రీట్ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికమ్మా. మీ అందరికి ఇది ఈ డే ఎలా గుర్తుండిపోతుందో నరేష్ గారికి కూడా అలానే గుర్తుండిపోతుంది ఇవాళ. సో వీళ్ళందరూ మనకు సన్మానం చేసినందుకు మనం కూడా వీళ్ళకి ఇదిగోండి అమ్మా అందరికి ఆల్ ద బ్యూటిఫుల్ లేడీస్. ఓకే, సో ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ నాకు తెలిసి మాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ చాలా ఈ 1 hour ఎలా గడిచిందో కూడా మాకు తెలియలేదు. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. ఏమంటారు? ఓకే, నరేష్ గారు కూడా అలాగే. సో ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా కూడా మన ఆర్టీసీ లేడీ కండక్టర్స్ అంతా వారి విధులు నిర్వహిస్తూ మనలందరినీ సేఫ్గా వారి గమ్యస్థానాలకు తీసుకెళ్తున్నారు. సో మీ అందరికీ కూడా ఎన్టీవీ తరఫున బిగ్ సల్యూట్.